తరువాతి భాగంలో ఈ ఊరి పెద్ద ఇంట్లో జరిగిన ఆ భయంకరమైన సంఘటన చూసి ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన వెంట వచ్చిన ఆ అమ్మాయి కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఈ ఊరి పెద్ద భార్య మాత్రం వాళ్ళిద్దరికీ ఎటువంటి అనుమానం రాకుండా వారిద్దరికీ నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేసింది. ఈ ఊరి పెద్ద భార్య మాత్రం చాలా ఆలోచిస్తూ ఇలా ఎందుకు జరిగిందని తనలో తానే చాలా భయపడుతూ ఉంది. ఇది ఇలా ఉండగా సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ గుడి ముందు పెట్టి ఉంచిన ఆ 3 రక్తపు కుండల దగ్గరికి ఒక భయంకరమైన చెయ్యి వచ్చి ఆ 3 కుండలని ఒక్కసారిగా లోపలికి తీసుకుని వెళ్ళింది. కొద్ది సమయానికి ఆ 3 రక్తపు కుండలు కూడా ఖాళీగా మారి తిరిగి మరలా బయటికి ఎవరో ప్రవేశపెట్టింది ఆ భయంకరమైన చెయ్యి. ఆ గుడి ప్రాంగణమంతా చాలా భయంకరంగా ఉంది. ఊరు మాత్రం చాలా నిశ్శబ్దంగా, ఎటువంటి కాంతి లేకుండా భయానకంగా కనిపిస్తూ ఉంది ఆ ఊరు మొత్తం. సరిగ్గా కొద్ది సమయానికి తెల్లవారింది. ఊరిలో ప్రజలందరూ తమ తమ పనులలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఊరి పెద్ద భార్య మాత్రం ఇంటి ముందు నుంచొని చాలా ఆలోచిస్తూ ఉంది. అది గమనించిన ఒక వ్యక్తి నేరుగా ఊరి పెద్ద భార్య వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మగారు, ఏంటండి మీరు మీలో తెగ ఆలోచించుకుంటున్నారు? ఏం జరిగింది? మీకేమైనా ఒంట్లో బాగోలేదా ఏంటి? లేదా అబ్బాయి గారికి ఏదైనా సమస్య వచ్చిందా? అమ్మా, మీరిలా దిగులుగా ఉంటే మాకేదో భయంగా ఉంటుందమ్మా. చెప్పండమ్మా, ఏదైనా మాకు చేసి సహాయం ఉంటే మేం చేస్తాం. మాకు ఊరి పెద్దగారు ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. అలాంటిది మీ కుటుంబానికి మేం మేలు చేయమా? మా తోచిన సహాయం మేం చేస్తాం, చెప్పండమ్మా అని ఆ ఊరిలో ఒక వ్యక్తి ఈ యొక్క ఊరి పెద్ద భార్యను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది. అరే సోమయ్యా, ఏమీ లేదురా, కానీ ఈ విషయం నీకు మాత్రమే చెబుతాను. ఇక ఈ విషయం మాత్రం ఎప్పటికీ ఊర్లో ఎవ్వరికీ తెలియకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. నేను చెప్పేది విని నువ్వు ఏమాత్రం భయపడకూడదు, సరేనా? అరే మీరు చెప్పండమ్మగారు, ఎంతటి భయమైనా నేను ఖచ్చితంగా మీకు నేను సహాయం చేస్తాను. ఇలాంటి దానికి నేను భయపడను. అలాంటిది మీ ఇంట్లో కష్టం వచ్చిందంటే నేను ఎందుకు ఊరుకుంటానమ్మా? ఖచ్చితంగా నాకు తోచిన సహాయం నేను చేస్తాను. చెప్పండమ్మా, ఏం జరిగిందో చెప్పండి అని ఆ వ్యక్తి ఈ యొక్క ఊరి పెద్ద భార్యతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద భార్య ఇలా అంటూ ఉంది. అరే సోమయ్యా, ఏమీ లేదురా. నిన్న రాత్రి మనమందరం గుడి దగ్గర్నుంచి వచ్చిన తర్వాత మా ఇంట్లో మా అబ్బాయితో పాటు వేరొక అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇంటిలోకి వెళ్ళి తన బట్టల పెట్టె తెరిచి చూస్తే బట్టలు మొత్తమంతా రక్తంతో నిండిపోయున్నాయి. అంతేకాదు, తన తెచ్చుకున్న వస్త్రాలు, బట్టలు, పెట్టెలు అన్నీ కూడా రక్తంలా మారిపోయున్నాయి. ఎక్కడ చూసినా రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అమ్మాయితో పాటు మా అబ్బాయి కూడా చాలా భయపడ్డారు. నేను వారిద్దరికీ అనుమానం లేకుండా ఏదో సర్ది చెప్పానులే. కాని ఆ అమ్మాయికి మన ఊరికి ఎటువంటి సంబంధం లేదు కదా. కాని ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులన్నీ ఇలా రక్తపు మరకలా అవ్వడం ఎందుకో నాకు చాలా అనుమానంగా ఉంది. అలాగని ఏ పిల్లో ఏ కుక్కో అనుకుందామన్నా ఇంటిలోనికి అటువంటివి కూడా మేము రానివ్వం కదా. అలాంటిది ఆ పెట్టె అంతా రక్తపు మరకలు చూస్తే నాకే చాలా భయమేసిందిరా. అరే సోమయ్య, నాకెందుకో కాస్త భయంగా ఉంది. రేపు మన ఊరికి వచ్చే ఆ స్వామీజీని కలిసి మనం ఈ విషయం గురించి చెప్పి తీరాలి ఖచ్చితంగా. అతను మనకేదైనా సహాయం చేస్తారేమో మనం అడిగి తీరాల్రా అని ఈ ఊరి పెద్ద భార్య ఆ వ్యక్తితో చెబుతూ ఉంది. అయ్యో బాబోయ్, అవునా అమ్మగారు? అవును, మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండానే వచ్చారు కదా. వాళ్ళకి ఈ ఊర్లో సంగతులు ఏమీ తెలియవు కదా. కానీ నాకొక చిన్న అనుమానం అమ్మా. ఆ అమ్మాయి మన ఊరి అమ్మాయి కూడా కాదు. అలాంటిది ఆ అమ్మాయి వస్త్రాలపై రక్తం, పెట్టె మీద వస్త్రాలు రక్తంలో ఉన్నాయంటే ఇదేదో నాకు భయంగానే అనిపిస్తోంది. సరే అమ్మా, ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగానే రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఆ స్వామీజీ మన ఊర్లోకి వస్తారు కదా. ఆ మాంత్రికుడిని కలిసినప్పుడు ఖచ్చితంగా ఈ విషయం గురించి పూర్తిగా చెబుదాం. మీరేమీ భయపడకండి, ఖచ్చితంగా మీకు నేను సహాయం చేస్తానమ్మా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా చాటుగా ఊరి పెద్ద కొడుకు వింటూ ఉన్నాడు. తన మనసులో ఈ ఊరి పెద్ద కొడుకు ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, చిన్న విషయమని చెప్పింది మా అమ్మ, కానీ ఇంతలా ఆందోళన పడుతూ ఉంది. పైగా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటుందేంటి? నాకు తెలిసి ఈ ఊర్లో ఏదో జరుగుతోంది. నాకెప్పుడూ చెప్పరు. ఏదో ఒక విధంగా ఈరోజు ఈ ఊర్లో జరిగే సంఘటనలన్నీ ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. లేకపోతే వీళ్ళు నా దగ్గర ఏదో దాస్తూ ఉన్నారు అని చెప్పి ఈ ఊరి పెద్ద కొడుకు తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈ పాతాళంలోనికి చేరుకున్న ఈ భయంకరమైన పిశాచ రూపం
నేరుగా ఆ భయంకరమైన మాంత్రికుడి ముందుకు ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఆ మాంత్రికుడిని చూసి ఈ భయంకరమైన పిశాచ రూపం ఇలా అంటూ ఉంది. అయ్యా, వందనాలు. నేను భూలోకం నుంచి వస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ భయంకరమైన గుడి వద్ద ఆ మానవ రూపం శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా 2 రోజుల పాటు అడవిలో ఉండి భయంకరమైన రూప ఆవిష్కరణ చేసుకుని తిరిగి మరలా ఊరిలోకి ప్రవేశించి ఇప్పుడు ఆ గుడిలో బందీగా దాగి ఉన్నాడు. మీరొక్కసారి వచ్చి ఆ మానవుడికి శాప విమోచనం కలిగిస్తే తిరిగి మరలా తన మామూలు మనిషిగా మారుతాడు. అందుకుగాను జంతు రక్తమాంసాలను ఆ ఊరి ప్రజలందరూ సమర్పించుకున్నారు. రక్తదాహం పూర్తిగా తీరినది. ఇక మీరు గనుక వచ్చి ఆ మానవుణ్ణి స్వేచ్ఛా విముక్తుణ్ణి చేయగలిగితే ఇక ఆ వ్యక్తి మానవ రూపం పొందగలుగుతాడు. ఇది మీకు తెలియజేయమని ఆ గ్రామ ఊరి పెద్ద భార్యతో పాటు ఊరి ప్రజలందరూ తెలియజేశారు ప్రభు. నా యొక్క మాట మీకు తెలిసినట్లయితే అంగీకరించండి అని ఈ యొక్క భయంకరమైన రూపం ఆ యొక్క మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. తప్పకుండా వస్తాను ప్రేతాత్మ. మరికొద్ది రోజుల్లో ఆ ఊరికి పట్టిన గ్రహచారం పూర్తిగా తొలగిపోబోతోంది. ఎలాగైనా సరే ఇంకొక సంవత్సరంతో ఆ ఊరి యొక్క భయంకరమైన ప్రేతాత్మ అరాచకం నుంచి బయటపడబోతోంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓ, ఇక నువ్వు బయలుదేరి వెళ్ళు. నేనిక పయనమై రేపు ఉదయం సూర్యాస్తమయమైన వెంటనే ఊరిలోకి ప్రవేశిస్తాను. గ్రామ ప్రజలందరినీ సిద్ధంగా ఉండమని చెప్పు. ఊరి పెద్ద భార్యను కూడా రక్తపు కుండలతో సిద్ధంగా ఉండమని చెప్పు. వెళ్ళు అని ఈ యొక్క మాంత్రికుడు ఆ భయంకరమైన పిశాచ రూపంతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచం సరి అని చెప్పి ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఇదంతా ఉండగా ఈ ఊరి పెద్ద కొడుకు తన అమ్మ వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. అమ్మా, నేనలా బయటికి వెళ్ళొస్తాను. ఇన్ని రోజులు ఇంకిలా ఇంట్లో ఉంటాను. కాస్త నాకు చిరాగ్గా అనిపిస్తుంది. అలా ఊరిలోకి వెళ్ళి నా చిన్ననాటి మిత్రులందరినీ కలిసొస్తానమ్మా, ఏమంటావ్ అని ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అరే ఏంటి, బయటికి వెళ్తావా? నాయనా, ఈ పరిస్థితిలో నువ్విప్పుడు బయటికి వెళ్ళడం అంటే నాకెందుకో ఆందోళనగా ఉందమ్మా. వద్దు, ఒక్క 2 రోజులు కాస్త ఈ ఇంట్లోనే ఉండు, తర్వాత వెళ్దుగానీలే అని ఊరి పెద్ద భార్య తన కొడుకుతో చెప్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మా, నేను యుద్ధానికి వెళ్తున్నానని చెప్పడం లేదు. ఊరిలోకి వెళ్ళి మా స్నేహితుల్ని కలిసొస్తానని చెప్తున్నాను. అయినా రోజూ ఇంట్లోనే ఉంటున్నాను కదా, నాకు కాస్త చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే కాస్త అలా ఊర్లోకి వెళ్ళి తిరిగి వస్తానమ్మా, దయచేసి నా మాట కాదనుకు అని ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద భార్య, సరే వెళ్తే వెళ్ళుగాని నేను చెప్పే మాట మాత్రం జాగ్రత్తగా విను. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఊరి చివరన ఉన్న ఆ గుడి వద్దకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు. దయచేసి నాకు ఈ ఒక్క మాట ఇవ్వు. ఇంకొక సంగతి, నేను నీకిప్పుడు ఒక రుద్రాక్ష తాయెత్తిస్తాను. ఆ తాయెత్తు నీ మెడలో వేసుకుని ఉండు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క తాయెత్తును మాత్రం ఎక్కడా పడవనివ్వద్దు. రుద్రాక్ష మెడలో ఉన్నంత వరకు నీకు ఎటువంటి హాని జరగదు నాయనా. దయచేసి నా మాట విను. నా నమ్మకాన్ని వమ్ము చెయ్యకు అని ఊరి పెద్ద భార్య తన కొడుకుతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే సరే అమ్మా, నువ్వు ఇంతగా చెబుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ గుడి వైపు గాని ఆ గుడి చుట్టుపక్కల గాని నేను వెళ్ళను. అదేవిధంగా నువ్వు ఇచ్చే ఆ తాయెత్తును కూడా నేను ఎక్కడా విడిచిపెట్టను కూడా. తప్పకుండా నువ్వు చెప్పినట్లే చేస్తాను. కానీ ఒకటి, నేను మాత్రం కొంచెం వచ్చేసరికి కొంత సమయం పడుతుంది. అంతకు మాత్రాన నువ్వు కంగారు పడిపోయి వాళ్ళని వీళ్ళని పంపించకు. ఈ ఊరు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు కదా, నేను ఖచ్చితంగా త్వరగానే వచ్చేస్తాను. అంతవరకు తను నువ్వు జాగ్రత్తగా ఉండండి అని ఊరి పెద్ద కొడుకు తన అమ్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద భార్య తన కొడుకు మెడలో ఒక మహిమగల రుద్రాక్ష తాయెత్తును మెడలో వేసింది. ఆ రుద్రాక్ష మెడలో ఉన్నంత వరకు అలా చిన్న చిన్నగా మెరుస్తూనే ఉంటుంది. సరేనని చెప్పి ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఇంటి నుంచి నడుచుకుంటూ బయటకు వస్తూ ఉన్నాడు.